అంటే సినిమాలో అవకాశం వస్తే ఒక సంగీత ఫ్యామిలీల వాళ్ళకి ప్రమోషన్ వచ్చినట్ట లేకపోతే ఎట్లా చెప్తారు దాన్ని? ఏం లేదు. ఇప్పుడు సినిమా పాట అంటే కొన్ని లక్షల మంది వింటారు. అదే స్టేజ్ మీద అయితే ఒక 100 మంది వింటారు. అది పాపులర్ అయిపోతుంది కదా, హిట్ అయితే. ఇప్పుడు మీకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా చాలా చోట్ల కచేరీలు చేశారు. కానీ సినిమాలకు వెళ్ళిపోతేనేమో ఆ జనంలోకి దగ్గర అవుతారు, సామాన్యులకు దగ్గర అవుతారు. ఇదేమో కొన్ని వర్గాల వరకే పరిమితం అవుతూ ఉంటుంది, కొంత తేడా ఉంటుంది కదా. కానీ నాకు ముందు కూడా చాలామంది ట్రై చేశారు కదా సినిమాలకి, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు 4 పాటలు పాడారు, ఆ తర్వాత ఏదో కారణం వల్ల పక్కకి వెళ్ళిపోతారు. ఎవరండి వాళ్ళు? కొంతమంది మా శిష్యుడు ఒక అతను ఉండేవాడు, వెంకట్రావు అని. అంటే నేను విజయనగరం కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మంచి వాయిస్ చాలా బాగా పాడేవాడు. మా దగ్గర డిప్లొమా చేసేవాడు. అతను పాపం ఇలాగనే అందరూ వాళ్ళు వీళ్ళు చెప్పారు, నువ్వు మంచి వాయిస్ బాగా పాడుతున్నావు కదా. డాన్సులు పాడేవాడు, కాలేజీలో సంగీతం నేర్చుకునేవాడు. ఇంత బాగా పాడుతున్నావు కదా, మంచి సంగీత పరిజ్ఞానం, వాయిస్ బాగుంది, నువ్వు సినిమాలో వెళ్ళొచ్చు కదా అంటే ఎవరు నాకు అవకాశం ఇస్తారు అని అన్నాడు. అంటే కొన్ని అవకాశం ఎవరో మొత్తం మీద కొద్ది అవకాశం ఇచ్చారు. అంటే అవకాశం అంటే ముందు ఒక పని చేయి, నువ్వు మెడ్రాస్కి వచ్చాయి, ఎవరో ఒకళ్ళు డైరెక్టర్ గారి ఇంటి దగ్గర పరిచయం పెంచుకుని వాళ్ళతో ఉంటే వాళ్ళు రికార్డింగ్లు పెడతారు కదా, కొంచెం ఆ టెక్నిక్స్ తెలుస్తాయి ఆ రికార్డింగ్ చేసేటప్పుడు. అది కావాలి. మీరు ఇక్కడ వాడే మైక్స్కి, ఆ స్టూడియోలో ఉండే మైక్స్కి ఈ వైబ్రేషన్స్ వస్తాయి, ఊపిర్లు, అలాంటివి కంట్రోల్ చేయాలి. ఈ టెక్నిక్లు తెలుస్తాయి, అప్పుడు నువ్వు తొందరగా వాళ్ళు సెలక్షన్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది, నీకు కూడా అనుభవం ఉంటుంది ఎలా పాడాలి ఈ అవకాశం వస్తే అని చెప్పగానే పాపం అతను మోటామూలు చదువుకుని అక్కడే ఇంకా పెళ్ళలేదు, వెళ్ళిపోయాడు మెడ్రాస్. వెళ్ళిపోయి ఎవరినో ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కొంచెం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇలా నేను వచ్చానండి విజయనగరం కాలేజీ, సంగీతం డిప్లొమా చేశారు, ఏదో పాటలు అప్పుడప్పుడు కచేరీలు పాడుతుంది, నాకు దీని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఏదైనా మీరు అవకాశం ఇప్పిస్తారా అని అడిగితే, బాబు వచ్చి ఘంటసాల గారు కూడా చెప్పేవారట, వచ్చిన రాగానే ప్రతి వాళ్ళకి అవకాశాలు దొరకు, నేను కూడా చాలా అవస్థలు పడ్డాను, వాళ్ళదని పాడాను వీళ్ళదని పాడాను, చివరికి ఈ అవకాశం లేకపోతే ఇంటికి వెళ్ళిపోయారు, మళ్ళీ ఎవరో మహానుభావులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇన్ని పొరాకులు పడితే తప్ప అవకాశాలు దొరకవు. నువ్వు ఉండాలి అనుకుంటున్నావా, ఉంటే కొన్నాళ్ళు ఓపికగా ఉండు, ముందు తినడానికి ఉండడానికి ఒక అవకాశం చూసుకో, ఆ తర్వాత చూస్తుంటే మెల్లిమెల్లిగా వాళ్ళు వీళ్ళు దృష్టిలో పడితే ఏదో సడన్గా అప్పటికప్పుడు ఒక పాట వచ్చింది, నువ్వు వచ్చి పాడేవయ్యా అంటారు. అదే నువ్వు ఎక్కడో విజయనగరంలో అనుకో కనిపించదు. అంటే వెళ్ళి సెటిల్ అయ్యాడా పని వెళ్ళి అలా వెళ్ళాడు. ఒక డైరెక్టర్ గారి ఇంట్లో, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ఇంట్లోనే ఉండి వాళ్ళు అన్నం పెట్టేవారు భోజనం, వాళ్ళ పిల్లలకి స్కూల్కి దయపెట్టడం, కూరగాయలు తేవడం, మళ్ళీ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావడం, ఇదే చేసి అలాగ 1 ఏడాది 2 ఏళ్ళు చేశాడు. ఇంటి దగ్గర వెళ్ళామనుకున్నారు, మెడ్రాస్ వెళ్ళిపోయాడు కదా, ఇతను సినిమాల్లో మంచి మంచి అవకాశాలు పాడేస్తాడు అని వీళ్ళు అనుకున్నారు. అతను ఏంటి షై ఫీల్ అయ్యాడు, నేను ఏదో ఇక్కడికి వచ్చి మెడ్రాస్కి వచ్చి ఏదో చేసేస్తాను అనుకుంటున్నారు, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి, కనీసం ఒక్క పాట అయినా పాడితే, ఇది పాట కూడా పాడించలేదు ఆయన, అసలు అవకాశం ఇవ్వలేదా? ఒక్క పాట అయినా నాకు అవకాశం ఇస్తే నేను ఈ పాట పాడారు అని మా వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమీ లేకుండా వాళ్ళు సేవలు చేయడానికి వెళ్ళారు, చెప్పు కూడా సిగ్గుగా ఉంటుంది కదా అని చెప్పి అది అనుకుంటే, అప్పుడు ఇలా వస్తూ పోతూ ఉన్నప్పుడు ఇంకొక డైరెక్టర్ గారు చూశారు, ఇతని పరిస్థితి అంతా చూసి ఆయన ఇచ్చారు అవకాశం. అది కూడా ఎన్టీ రామారావు గారి సినిమాకి. ఏ సినిమాది? దానవేల సూరకర్ణ. ఒక 3 పద్యాలు పాడాడు. ఏవండి అవి? అదే నాకు అంతగా లేదు. దానవేల సూరకర్ణ రామారావు గారు తీశారు కదా, దానికి పెండ్యాల గారు అనుకుంటా మ్యూజిక్. పెండ్యాల గారు ఇతని పరిస్థితి తెలుసుకుని పాపం ఎంతో ఇక్కడ ఉన్నాడు, అవకాశం దొరకలేదు, 2 ఏళ్ళ నుంచో చూస్తున్నాడు పాపం, అవకాశం దొరకలేదు. సినిమా హిట్ అయింది కానీ మరి అతను ఇంకా నిలబడలేదు కదా అప్పుడు కూడా. అంటే ఈ 3 పద్యాలు పాడాక ఇంటికి వచ్చేసాడు, మొత్తం మీద పాడాడు కదా, అందులో రామారావు గారి సినిమా కదా, పాడిన తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ సంగీత పాఠాలు ఏదో మొత్తం వెళ్ళావు, ఓ దాంట్లో నా పేరు వచ్చింది, పాడావు, చాలు. ఇక ఇందులో మనం ఇది కష్టమేలే మనకు. అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు కదా, ఆయన ఉన్నప్పుడు ఎవరికి అవకాశాలు లేవు, వచ్చిన వాళ్ళు అందరూ వెనక్కి, పాత వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఏ మహానుభావుడు అండి ఆయన? పేరు చెప్పుకోవడం ఎందుకులేండి, అందరికీ తెలిసింది. ఆ మహానుభావుడు లేరు కూడా, అందరూ అంతా వెనక్కి వెళ్ళిపోయారు. బాగా టాలెంట్ ఉన్నవాళ్ళు. అంటే ఎంకరేజ్ చేసేవాడు కదా ఆయన? సింగరే, కో సింగరే.
ఓకే ఓకే ఒక కోసే గారు చాలామందికి నిరుత్సాహం కలిగేది అనమాట. ఓకే ఆ కోసే గారు అదృష్టం బాగుంది. అందరూ పైకి వచ్చాడు. బజార్లో కూడా రకరకాల పళ్ళు అన్నీ ఉంటాయి. ఏదో ఒక అన్నీ అన్నీ ఒక రకమే. అంటే మనం పైకి వద్దాం అనుకుంటే తొక్కేసే బ్యాచ్ కూడా ఉంటారు. ఒక దాని మీద ఆకర్షణ ఉంటుంది. వాళ్ళు సేల్ చేసుకోవడానికి ₹1 తగ్గించి ఇచ్చేస్తారు. అక్కడికే వెళ్ళి మనం కొనుక్కుంటాం. అలాంటి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి కదా వ్యాపారాల్లో కూడా. అదే అలాగే దీంట్లో కూడా చాలామంది వెనకబడిపోయారు. అది ప్రతి దాంట్లో ఉన్నదే. ఏంటంటే మీ అనుభవాలు ఏంటంటే చెప్పుకుంటూ వెళ్తే ఇక చాలా వస్తుంది. ఇంకో సిట్టింగ్లో మళ్ళీ మనం కొన్ని వివరాలు తీసుకుందామండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. చాలా సంతోషం. మీ ఛానల్ ద్వారా నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి ఒకసారి ఒక 60-70 ఏళ్ళు వెనక్కి మళ్ళీ నన్ను ఇంకా చాలా ఉన్నాయి మీ దగ్గర, ఇంకా రాబట్టాలి. అది ఒక సిట్టింగ్లో అయ్యేది కాదు. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ మరికొన్ని వివరాలు మళ్ళీ అన్నీ ఒకసారి అప్పటి జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తు చేసుకుని మీ ఛానల్ ద్వారా 10 మందికి నా అనుభవాలు చెప్పటం, నా నుంచి మీరు తీసుకున్నారన్నమాట. లేకపోతే చెప్పారు సఫర్ అయ్యాడు పాపం, ఆయన గాయకుడు అవ్వాలనుకుని వెళ్ళాడు, మరి అవ్వలేదు. అదే నేను ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఇది. ఇప్పుడు నన్ను కూడా అలాగే అడిగారు. నాకు ఆగతే పడద్దు కదా. నేను ఇక్కడ ఉద్యోగంలో నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు, మంచి స్థానం, ఒక గురుపీఠం ఇచ్చారు. అలాంటిది అక్కడేదో అదే మనకి దూరం నుంచి మెరుపులు ఇవి కనిపిస్తాయి కదా, అలా ఈ సినీ ప్రపంచం అలా ఉంటుంది. రాజకీయాలు అనేవి ఎక్కడైనా ఉంటాయి ఈ లెక్కన, అంతే కదా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఏ రంగంలో ఉన్నా మనకి ఎసరు పెట్టే బ్యాచ్ అనేది ఉంటారనేది అర్థమైంది మీరు చెప్పే మాటలు బట్టి. పైకి వచ్చిన అందరూ పట్టుకున్న నాడి పట్టుకుని పైకి వచ్చారు. అతని స్థితి నేను స్వయంగా చూసా. ఏంటైనా ఏంటి అంటే ఇది ఇలా జరిగింది, చివరికి ఒక్క పాట అయినా పాడి మా వాళ్ళకి ముఖం చూపిద్దాం, వచ్చేద్దాం అని చెప్పేసి వచ్చేసాను గురువుగారు. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటారు, అక్కడ లాభం లేదు. కానీ కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటారండి అవకాశాలు రాకపోతే. ముందు వాళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. అందులో నేను అంతటి వాడిని. ఇంటికి వచ్చాక కొన్నాళ్ళకి రేడియోలో సెలెక్ట్ అయ్యాడు, రేడియో ఆర్టిస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక స్కూల్లో కూడా మ్యూజిక్ టీచర్గా ఉద్యోగం ఇచ్చారు, ప్రైవేట్ స్కూలే. జీవనోపాధికి లేకుండా పాఠాలు చెప్పుకుంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, హాయిగా మంచి వాయిస్ ఉండి నిజంగా ఫీల్డ్లో నిలబడతాడండి. అంత మంచి గొంతు ఉంది, అంత మంచి. ఆయన ఇంకా పోరాటం చేసుకుంటూ వచ్చాడు. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటారు. ఇలాంటివి నేను నా సానుభవాలు చూశాను మేడం. అతని పేరు వెంకట్రావు. వెంకట్రావు గారి కథ చాలామంది కనువిప్పు కావాలి. ఇవాళ ఉన్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ నాకంటే వయసులో చిన్నవాడే. మొత్తానికి ఒక వెంకట్రావు గారి కథని చెప్పారు. ఇలాంటి వెంకట్రావులు ఎంతమంది ఉన్నారో చూద్దాం. చాలా ఉన్నాయండి, చాలా ఉంటాయి. ఇది ప్రత్యక్షంగా అతను నేను కలిసి కూడా పాడేవాళ్ళం. ఓకే, అందువల్ల మీరు ఇంత ఇదిగా డీప్గా చెప్పగలిగారు. వాళ్ళం కొన్ని ప్రోగ్రాంలకి, ఈ డాన్స్ ప్రోగ్రాంలో ప్లేకి పాడేటప్పుడు క్లాసికల్ మ్యూజిక్ నేను పాడేవాడిని. మిగతా తన ఈ జానపదం అవన్నీ కూడా బాగా పాడతాడు. క్లాసికల్తో పాటుగా మిగతా వాటి కూడా పాడతాడు. ఆ జానపద లిరిక్ నాకు అంతగా రాదు, ఆ పట్టు నాకు దొరకదు. అంచేత ఆ పాటలు పాడేటప్పుడు తను పాడేవాడు, ఈ క్లాసికల్ పాడేటప్పుడు నేను ఆ రకంగా చాలా ఓడి తిరిగాం ఈ వెంకట్రావుతో కలిపి. అందుకని అతని అనుభవాలు కూడా నేను తెలుసుకున్నాను అనమాట. నేను ఒక దాంట్లోనే ఉండిపోయాను, సినిమాలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. వాళ్ళు పిలిచి ఎప్పుడైనా పాడిస్తే ఆ పాట పాడడం వచ్చాడు, అంతే తప్ప నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డైరెక్టర్ వెళ్ళి నేను ఇదండి అదండి అని చెప్తే ఎంతటి వాళ్ళైనా వాళ్ళు ఏం లెక్క చేయరు. మా దానికి అలా కాదు, మాకు ఒక గౌరవం ఉంది. విద్వాంసుడు బాగా పాడతాడు అనే ఒక గౌరవం ఇందులో ఉంది. అక్కడ ఎంతోమంది వస్తారు, వెళ్ళిపోతుంటారు. అదే పాపం అట్లా వెంకట్రావు గారి కథ ముగిసింది.